భాగవతంలో ఉన్న రామాయణాన్ని 5 రోజులలో అందరికీ అర్థమయ్యేలా తెలుగులో అనువదించిన గొప్ప కవయిత్రి మొల్లమాంబ అని తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దరిపల్లి చంద్రం, జిల్లా అధ్యక్షుడు దరిపల్లి శ్రీనివాస్ అన్నారు. వచ్చే సంవత్సరం నుంచి మొల్లమాంబ జన్మదిన వేడుకలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని కోరారు. కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలను సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మొల్లమాంబ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ రామాయణ అనువాదంతో పాటు మరెన్నో సాహిత్యాలు రాసిన మొల్లమాంబ తన సామాజిక వర్గంలో జన్మించటం తమకు ఎంతో గర్వకారణమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుమ్మరులను గుర్తించి వారి అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలు అమలు పరచాలని కోరారు. కార్యక్రమంలో కుమ్మరి సంఘం నాయకులు రాజలింగం, శ్రీనివాస్, రవి, బాలలింగం, రమేష్, నాగరాజు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో మన కుమ్మరి ముద్దుబిడ్డ మొల్లమాంబ కవయిత్రి జయంతి సందర్భంగా ఈరోజు సిద్దిపేట పట్టణం నరసాపురం చౌరస్తా వద్ద మన మొల్లమాంబ విగ్రహం దగ్గర ఆమెకు నివాళులు అర్పించడం జరిగింది. జయంతి సందర్భంగా ఈరోజు మేము సత్కరించుకోవడం జరిగింది, గౌరవించుకోవడం జరిగింది. మా మొల్లమాంబ తొలి తెలుగులో రాసినటువంటి రామాయణాన్ని అందించినటువంటి మొట్టమొదటి మన మహిళ మొల్లమాంబ. ఈమె శృతితోని సిద్దిపేట జిల్లా కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాలు, అన్ని జిల్లా కేంద్ర స్టేట్ తెలంగాణ రాష్ట్రం అన్ని జిల్లా కేంద్రాలలో ఘనంగా జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము.